బీసీ ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా బలోపేతం చేయాలని చెప్పి నిన్న రాజ్యసభకు రాజీనామా చేయడం జరిగింది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బలమైన బీసీ ఉద్యమం ఉంది. బీసీవాదం బలంగా గ్రామాలకు కూడా చేరుకుంది. ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీలకు న్యాయం చేయడం లేదని చెప్పి ఇందుకోసం బలమైన ఉద్యమాన్ని చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల 6-7 సభలు జరిగాయి. ముఖ్యమైన బీసీ నాయకులతోటి, బీసీ కుల సంఘాలతోటి, బీసీ సంఘాలతోటి అనేక చోట్ల హైదరాబాద్లోని మేజర్ నాయకులందరినీ పిలిపించి సమావేశాలు జరిపాము. వాళ్ళందరూ కూడా 76 సంవత్సరాల స్వతంత్రం తర్వాత బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగడం లేదు. అందుకే బలమైన బీసీ ఉద్యమాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాలలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల లోపల మన వాటా మనకు లభిస్తుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెరుగుతాయి. అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్లు పెరుగుతాయి. అందుకే ఈ తరం తెలంగాణ ఉద్యమం అనేది అనేక ఉద్యమాలు వచ్చాయి రాష్ట్రంలో. ఆ ఉద్యమాలన్నీ తెలంగాణలో పుట్టినాయి. తెలంగాణతోటే ఆ విజయ సాధన జరిగింది. ప్రత్యేక తెలంగాణ గురించి కానీ, కమ్యూనిస్ట్ ఉద్యమాలు కానీ, నక్సలైట్ ఉద్యమాలు కానీ అన్ని ఉద్యమాలు తెలంగాణలో బలంగా జరిగాయి. దాంతో చాలా వరకు సామాజిక న్యాయం కోసం పోరాటాలు జరిగాయి. అవన్నీ ముగిసినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీసీ ఉద్యమం. అందుకే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో నినదిస్తున్న సంధికాలం ఇది. ఆ ఉద్దేశంతో రాజ్యసభ పదవి కాలం ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభిమానంతో సామాజిక న్యాయం జరగాలి ఈ కులాలకని నా పోరాటాన్ని, బీసీల హక్కుల కోసం పోరాడుతున్న వైనాన్ని గుర్తించి, కమిట్మెంట్ని గుర్తించి రాజ్యసభ ఇచ్చారు. 2 సంవత్సరాలను. అయితే ఈ ఉద్యమానికి రాజ్యసభ అనే ఆయుధం ఒక ఆయుధంగా వాడుకోవాలని చూసినా నేను రాజ్యసభలో ఎప్పుడు మాట్లాడినా బీసీల గురించే మాట్లాడినా, బీసీల హక్కుల గురించే మాట్లాడినా. నేను క్వశ్చన్ వేస్తే రావడం లేదు, 0 వాళ్ళు అలౌ చేయడం లేదు. ఈ ఉద్యమం ఇట్లా సరిపోదనిపించింది. అందుకే ప్రజా ఉద్యమాన్ని ఒక రాష్ట్రంలో ఎట్లయితే హర్యానాలో జాట్లు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది వాళ్ళ కాలకాడి, రాజస్థాన్లో గుజ్జాలు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది వాళ్ళ దగ్గరికి. అట్లాగే తెలంగాణలో కూడా బలమైన ఉద్యమం, బీసీ ఉద్యమం నిర్మిస్తే తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దిగొస్తాయనే ఆశయంతో నా ముందు 2 ఆశయాలు ఉన్నాయి. ఒకటి, రాజ్యాధికారంలో వాటా. ఫస్ట్ డిమాండ్ చట్టసభలో 50% రిజర్వేషన్లు సాధించాలి అన్ని రంగాల లోపల. ఇప్పుడు చూడు, ఈ రాష్ట్రం లోపల 121 సీట్లు అసెంబ్లీలు ఉంటే కేవలం 21 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు. ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయలేకపోయింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఇంకా మన రాష్ట్రంలో ఇంత బీసీ ఉద్యమం ఉన్నది. దీనికి భయపడి కూడా వాళ్ళు లోన్లు ఇవ్వడం లేదు, స్కీములు ఇవ్వడం లేదు, బీసీ విద్యార్థులకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు, ఉద్యోగాలలో కూడా నామినల్కి ఇస్తున్నారు. ఈ విధంగా బీసీలకు అన్ని అడుగున అన్యాయం జరుగుతుంది. రాజ్యాధికారం వస్తే అన్నీ కూడా జనాభా ప్రకారం వస్తాయి. అది ఒక భాగం. రెండవ భాగం తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో నేను గత 50 సంవత్సరాలుగా పోరాడి హాస్టల్ చదువుకోవాలి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకోవాలని హాస్టళ్ళు పెట్టాలని, స్కాలర్షిప్ స్కీమ్ పెట్టాలని, అదేవిధంగా గురుకుల పాఠశాలలు పెట్టాలని పోరాటం దశల వారీగా తీసుకొచ్చి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కూడా ఉన్నన్ని హాస్టళ్ళు, 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నన్ని హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ వస్తుంది ఇక్కడ. వీటి కోసం అనేక సమరశీల పోరాటాలు చేశాం, అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేశాం, ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమాలు చేశాం. ఉద్యోగాలలో బీసీలు ఈరోజు 58% ఉన్నారు మన మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 25% దాటలేదు. కేంద్రంలో అయితే 18% ఉన్నారు. ఇతర రాష్ట్రాల లెక్కలు చూస్తే 25-30 మధ్యలోనే ఉన్నారు. మన రాష్ట్రంలో 50% దాటలేదు. ఇవన్నీ ఉద్యోగాలు భర్తీ చేయడం, బీసీ స్టడీ సర్కిల్ పెట్టేయడం, రుణాలు ఇవ్వడానికి కార్పొరేషన్లు పెట్టేయడం, ఇవన్నిటి వల్ల బీసీల డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది.
ఇట్లాంటి డెవలప్మెంట్ దేశం అంతటా జరగాలని మేము ఆశిస్తున్నాం. అందుకే చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాలి. విద్యారంగం లోపల బీసీలు అందరూ మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే చదువుకుంటున్నారో అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీలందరూ చదువుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ కులాల లోపల సమానత్వం, ఆర్థిక సమానత్వం, సాంఘిక సమానత్వం, అన్ని రంగాల లోపల దోపిడీ, పీడన, వివక్షలేనటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం సమాజం లోపల స్టార్ట్ అవుతుంది. అందుకే బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి నేను రాజీనామా చేశాను. బీసీలందరూ కూడా దీని మీద గత 2 నెలలుగా జరుగుతున్న మీటింగ్లలో, జిల్లాలలో, సిటీలో కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు. అయితే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కావాలి అందరికీ. ఎందుకు రాజీనామా చేసినావు అంటే పార్టీ రహితంగా ఉద్యమం జరపాలని. ఇప్పుడు ఉద్యమం ఎక్కువ బలంగా చేస్తే ఏదో ఒక పార్టీ వీళ్లకు ఎంకరేజ్ చేస్తుందనేటటువంటిది మచ్చ వస్తుంది. దాన్ని అరికట్టడానికి పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయం జరిగింది. కాబట్టి ప్రజలందరూ పెద్ద మనసుతోటి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అందరూ సహకరించాలి. ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా మన కులాల వారికి న్యాయం జరగాలి. చట్టసభలో రిజర్వేషన్లు రావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావాలి, అన్ని నామినేటెడ్ పోస్టులు వాటా రావాలి. ఈ విధంగా జరగడం లేదు కాబట్టి బలమైన ఉద్యమం జరగాలి. అందుకోసం వివిధ పద్ధతుల్లో ఉద్యమాన్ని తీసుకురావాలి. రెండవది, ఇక్కడ ఓ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో నేను ఉద్యమాలు చేపట్టక ముందు 1975 పూర్వం 500 హాస్టళ్ళు కూడా లేవు ఎస్సీ బీసీలకు. ఎప్పుడైతే నేను 75 నుంచి ఉద్యమాలు చేపట్టడం జరిగిందో అప్పటి నుంచి 100 హాస్టళ్ళు వచ్చాయి. అప్పుడు ఉద్యమాలు చేసి కూడా ప్రభుత్వం 5 హాస్టళ్ళు 10 హాస్టళ్ళు ఇచ్చేది. 1978లో 2000 మందిని యూనివర్సిటీ విద్యార్థులను, హాస్టల్ విద్యార్థులను తీసుకుపోయి అసెంబ్లీ మీద దాడి చేశాము. అసెంబ్లీ మీద దాడి చేసినప్పుడు రాళ్లతోటి పిల్లలందరూ ఆవేశమాగక అసెంబ్లీని తుక్కుగా వరగొట్టారు. నేను ఆపుతుంటే కూడా ఆగలేదు, వాళ్ళు పలగొట్టేశారు. అట్లా పలగొట్టిన తర్వాత చెన్నారెడ్డి అదే రోజు సాయంత్రం పిలిపించి, మీరు ఎందుకు చేసిన ఇట్లాంటి అల్లర్లు అని అడిగారు. మాకు హాస్టల్ కావాలి. మరి అడగొచ్చు కదా, నిన్ను 10 సార్లు అడిగినాం, 100 సార్లు ధర్నా చేసినాం, ప్రభుత్వం వినడం లేదు, అందుకే ఈ టైప్ ఆఫ్ ఉద్యమం చేయవలసి వచ్చిందంటే అదే రోజు చెన్నారెడ్డి 500 హాస్టల్ను ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చారు. ఇట్లా అనేక మిలిటెంట్ పోరాటాలు. 1982 గురుకులాలు పెట్టాలని సోషల్ వెల్ఫేర్ డైరెక్టరేట్ను పెద్ద ఎత్తున దాడి చేసి ధర్నా చేసి ముట్టడించాం. ఈ విధంగా అనేక ఉద్యోగాలు భర్తీ చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను 92, 93, 94లో అనేక సార్లు ముట్టడి చేశాం. ఇట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేయడం ద్వారా అనేక రకాలుగా ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు పీస్ఫుల్గా గాంధేయ మార్గం లోపల నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీసీలందరికీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచాలి, జనాభా లెక్కలు తీసి, అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్ల కోసం బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలి. ఒక తెలంగాణ లోపల బలమైన బీసీ ఉద్యమం ఉంటే దాని ప్రభావం ఇతర రాష్ట్రాలలో పడుతుంది, దాని ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద పడుతుంది. అందుకోసం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు. అందుకే అనారోగ్యం క్యూర్ కోసం 1 ఇయర్ లోపల 1 ఇయర్గా ఇబ్బంది పడ్డా, ఇప్పుడు జర క్యూర్ అయింది. అదేవిధంగా ఈ ఇంత ఏజ్ ఉన్నప్పటికీ కూడా నేను తప్పనిసరి బీసీల కోసం ఎన్నో త్యాగాలు చేయవలసి వస్తుంది. గతంలో కూడా బీసీల కోసం అనేక త్యాగాలు చేశాం. అనేక పదవులు వచ్చిన, ఉద్యోగాలు వచ్చిన వదులుకొని బీసీల యొక్క చదువుకోవాలి, బీసీలు పదవులు అనుభవించాలి, బీసీలకు సమాజంలో గౌరవం పెరగాలని ఆత్మగౌరవ ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి బీసీలందరూ కూడా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి గ్రామ కమిటీలు వేయాలి, మండల కమిటీలు వేయాలి, అదేవిధంగా జిల్లా కమిటీలు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అవునవును సార్. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు నీకు మాట్లాడారు. ఒకటి ఒక ప్రశ్న. సెకండ్ ఒపీనియన్ ఏంటంటే బీసీ సంఘాలు
వేరియస్ బీసీ అసోసియేషన్స్ ఒక బీసీ పొలిటికల్ పార్టీ క్లోజ్ చేయాలని డిమాండ్ ఉంది. అయితే మనం గతంలో చూస్తుంటే మనకు దేవేంద్ర గౌడ్ అయినా, మన కామని జ్ఞానేశ్వర్ అయినా, గౌతు లచ్చన్న అయినా, అక్కడ ముద్రగడ పద్మనాభం అయినా బీసీ పార్టీ పెట్టిన తర్వాత పెద్ద సక్సెస్ఫుల్ కాలేదు. అంటే మీరు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటారు? క్లారిఫికేషన్ మీకు అన్ని ఇప్పుడు నేను రాజీనామా చేసిన నుంచి అన్ని పార్టీలు వచ్చిపోతున్నాయి. ప్రతి పార్టీ వచ్చి వద్దులే ఆబ్దిరి కాదు, అన్ని పార్టీలు వస్తున్నాయి. వచ్చి మాకు మీరు మద్దతు ఇవ్వాలి, మా పార్టీలోకి రండి, మీకు ఉన్నతమైన స్థానం కల్పిస్తామని అడుగుతున్నారు. అయితే నేను సింపుల్గా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. నా ముందున్న టార్గెట్ చట్టసభల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించడము నా జీవిత ధ్యేయం. అది సాధించడానికి ఎంతకైనా తెగించి పోరాడతా, ఏమైనా చేస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత మేము మాట్లాడతామని వెళ్ళిపోయారు. రెండవది, గతం లోపల గౌతు లచ్చన్న గారు, గౌరవనీయుడు కొండాలక్ష్మణ్ బాపూజీ గారు, కాసాని జ్ఞానేశ్వర్ గారు, నారవని వెంకటయ్య గారు, గాండ రామకృష్ణయ్య గారు, అనేక మంది పెద్దలు కమిట్మెంట్, దేవేందర్ గౌడ్ గారు, వాళ్ళ కమిట్మెంట్ బీసీల మీద ఉన్న ప్రేమతోటి బీసీలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళ లోపల ఉన్న తపనతోటి పార్టీలు పెట్టారు. కానీ అది సక్సెస్ కాకపోవడానికి వేరియస్ రీజన్ ఉంది. అప్పుడు ఇంత చైతన్యం లేదు, ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది. ఎప్పుడు పంటలు ఎప్పుడు పెట్టాలి? మృగశిర కార్తెలో వర్షాలు పడ్డప్పుడు పంట పెట్టాలి. పెడితే మొలకెత్తుతాయి, పంటలు అవుతాయి. నువ్వు మే నెలలో పంటలు పెడితే పంటలు వండాయి. ఇప్పుడు పంటలు వండలేదు. దానికి చాలా అనువైన సమయం ఇది. అందుకే బీసీలందరూ ఎక్కడ మీటింగ్ పెట్టినా, అన్న నువ్వు హాస్టళ్ళ గురించి, స్కాలర్షిప్ల గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి, ఉద్యోగాల గురించి కాదు పోరాడేది, రాజ్యాధికారం కోసం పోరాటం చేయమని పబ్లిక్ నుంచి వస్తుంది ఆ సౌండ్. ఇప్పుడు ప్రతి గ్రామంలో డబ్బు కొనుగోలు శక్తి పెరిగింది, డబ్బు ఆర్థిక శక్తి పొందుకున్నాయి, భూముల ధరలు పెరిగినాయి. ప్రతి గ్రామంలో పేదరికం. 50 ఏళ్ళ కింద నేను చదివేటప్పుడు హాస్టల్ సీట్ దొరికితే చదవని పరిస్థితి, స్కాలర్షిప్ వస్తే తప్ప చదవనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు స్కాలర్షిప్ రాకున్నా, హాస్టల్ సీట్ లేకున్నా, గురుకులాలు లేకున్నా 50% కంటే ఎక్కువ మంది చదువుకునే ఆర్థిక స్తోమత పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఆర్థిక స్తోమత పెరిగింది. అధికారం కోసం బీసీలలో కొంత ఆర్థిక, ఇప్పటికీ పేదవాళ్ళు అన్ని కులాలలో ఉన్నారు. బ్రాహ్మణులలో ఉన్నారు, వైశ్యులలో ఉన్నారు, అన్ని వెల్మలలో ఉన్నారు, రెడ్డిలలో కూడా ఉన్నారు. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. తినడానికి తిండి లేని రెడ్డిలు ఉన్నారు ఊళ్ళల్లో. కానీ ఇక్కడ అది కాదు, సాంఘిక సమానత్వం, ఈ కులాలకు గౌరవం పెరగాలని ఆలోచిస్తున్నారు. ఈ కులాలలో పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి గౌరవిస్తలేరు. రజకులు, నాయ బ్రాహ్మణులు, గొల్ల కుర్మలు, ఒడ్డెరలు, వీళ్ళకి ఇప్పటికి కులం పేరు మీద తక్కువ చూస్తున్నారు. ఈ గౌరవం పెరగాలంటే రాజ్యాధికారంలో వాటా వచ్చిన రోజే ఈ కులాల గౌరవం పెరుగుతుంది. పేద కులాల గౌరవము, సాంఘిక సమానత్వం. మన దేశంలో ఆర్థిక సమానత్వమే కాదు, సాంఘిక అసమానత్వాలు ఉన్నాయి, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీసు కేవలం పవర్ ద్వారా మాత్రమే పోతుంది. అందుకే పవర్ కోసం బీసీలందరూ పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ విషయం లోపల బీసీలందరూ ఒక తరం మనం గట్టి పోరాటం చేస్తే ప్రభుత్వాలు దిగొస్తాయని చెప్పి నేను భావిస్తున్నా. ఇందుకోసం బీసీలందరూ సిద్ధపడాలి. తెలంగాణ ఉద్యమం లోపల ఏ విధంగా అయితే ఊరు వాడ ఎక్కడికి అక్కడ ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించారో, బీసీల కోసం, మన కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తాను. అంటే ఆ ఒత్తిడి ఉన్నది, రాజకీయ పార్టీ పెట్టాలి. ఇప్పుడున్న పార్టీలు సరైన విధంగా న్యాయం చేయడం లేదని ఎక్కడ మీటింగ్ జరిగినా ఆ ఒత్తిడి ఉన్నది. దాని మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోవాలి. ఉద్యమం ఏ సమస్య అయినా తెలంగాణ పార్టీ ఎట్లా వచ్చింది? తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది. ఇక్కడ మేము బీసీ ఉద్యమం, మా డిమాండ్ నెరవేరడమే ముఖ్యం. అంటే చట్టసభల రిజర్వేషన్ల మీద అందరినీ ఏకం చేస్తున్నాం. తర్వాత వచ్చే పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఏదో పార్టీకి ఎక్స్టెండ్ చేయడం కాదు, చట్టసభల రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యం. రెండవది, గతంలో నాకు అనేక అవకాశాలు వచ్చినాయి, ఉపయోగించుకోలేదు.
18లో నేను యూనివర్సిటీ లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నాను. అప్పట్లోనే చాలా టీఎన్జయ్య, విజయభాస్కర్ రెడ్డి గారు, వాళ్ళందరూ పెద్దలు, ఎన్టీ రామారావు గారు, అనేక మంది, చెన్నారెడ్డి గారు, అనేక మంది రాజకీయ అవకాశాలు కల్పించడానికి ట్రై చేశారు. నేను ఉపయోగించుకోలేదు. ఇవన్నీ బీసీలు చదువుకోవాలి, ఎస్సీలు దళితులు చదువుకోవాలి అనే ఆ టార్గెట్ మీదనే పోరాటం చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో ఈ స్కీమ్లను పెట్టియడం జరిగింది. ఇంకా ఈ స్కీమ్లను దేశవ్యాప్తంగా పెట్టాలి, బీసీలందరూ చదువుకోవాలి. ఇప్పుడు మనకున్న స్కీములు ఇక్కడ వేరే రాష్ట్రాల్లో లేవు. ఇక్కడ 6,000 హాస్టల్ ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాలు, 1500 గురుకులాలు ఉన్నాయి. ఇవి వేరే రాష్ట్రాల్లో లేవు. అట్లాగే మన దగ్గర ఉన్న ఉద్యోగుల శాతం ఇతర రాష్ట్రాలలో లేరు. ఈ విధంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల లోపల సమాన వాటా మేమెంతో మాకంత, మా జనాభా ఎంత ఉందో మాకంత వాట ఇవ్వాలనేదే ఈ పోరాట యొక్క లక్ష్యం. అంతటా జిల్లాల వారికి మీటింగ్లు పెడతాం. అన్ని కుల సంఘాలను కూడా సమీకరించి అందరినీ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలనేది మా దశల వారికి ఉద్యమాన్ని పికప్ చేయడం. దాని మీద ఇంకా కొంత ఆలోచన చేయాలి, పెద్దలతోటి అందరితోటి ఆలోచన చేసి తుది నిర్ణయం తీసుకుంటాం.